79 ఏళ్ల వయసున్న పెద్దావిడ ఈత నేర్చుకొని ఈత పోటీల్లో పాల్గొని పథకాలు సాధించి ఈతతో ఆగిపోకూడదు అని చెప్పి ఇక రన్నింగ్ దగ్గర నుంచి జావెలిన్ త్రో దగ్గర నుంచి అంటే అథ్లెటిక్స్ కూడానండి అవి కూడా నేర్చేసుకొని దేశాలు 15-16 దేశాలు తిరిగేసి ఒక 170 ఈవెంట్లలో పార్టిసిపేట్ చేసేసి అందులో 150 మళ్ళీ గోల్డ్ మెడల్స్ కొట్టేస్తే 79 ఏళ్ల వయసు తర్వాత గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు స్టార్ట్ చేసింది ఆవిడ అమలాపురం వెంకట సుబ్బలక్ష్మి గారు, విజయవాడ ఆవిడే. మనవడ తీసుకొని, మరి మనవడో ముని మనవడో సరిగ్గా తెలియదు, తీసుకొని స్విమ్మింగ్ పూల్కి వెళ్ళింది నేర్పడానికి. మరి వెళ్ళింది, జాయిన్ చేసింది. అంటే ఆ కోచ్ ఉంటాడు, ఓకే ఆవిడ చెప్పిన ఎండ కదా, ఏం గట్టిగా చెప్తుంది కదా, చెప్పింది ఒరే ఎలా చేయొచ్చుగా ఎలా చేయొచ్చుగా, నీకు చేస్తే తెలుస్తుంది ఈత ఎంత కష్టమో అని వాడు ఏమని వెటకారంగా అన్నాడు. నువ్వు చేసి చూడు, దిగి చూడు ఈత కొలంలోకి అని ఆవిడ అడిగింది కోచ్ని. అవునమ్మా నేర్చుకోవచ్చు మీరు కూడా అన్నారు. మరి నాకు ఈ మధ్య కాలు సర్జరీ జరిగింది అన్నారు. ఇబ్బంది ఏమీ లేదు నేర్చుకోవచ్చు అన్నాడు. అంతే మొదలెట్టేసిందండి. ఈత మొదలెట్టేసి ఈత నేర్చుకోవడమే కాకుండా ఆ ఈతలో ఈరోజు ఈ ఏరియాలో అంటే వెటరన్స్లో ఆ ఏజ్ గ్రూప్లో ఆవిడ ఫస్ట్ ప్లేస్ అన్నట్టు. తర్వాత దేశంలోనే, ఆ తర్వాత ఇప్పుడు విదేశాలకు వెళ్ళి కూడా పార్టిసిపేట్ చేస్తోంది. ఎందుకు అంటే ఏమోనండి, నాకు ఒకప్పుడు కాలేజీలో పాఠాలు చెప్పుకోవడం వంట చేసుకోవడం తప్పించి వేరే ఏం తెలియదు. కానీ ఎందుకో అనిపించింది పట్టుదలగా నేర్చుకోవాలని. నాకు కూడా చాలా ఇష్టం ఉంది ఈత అంటే. చిన్నప్పుడు ఒకవేళ మిస్ అయ్యానేమో ఇవన్నీ కూడా, ఈత కానీ ఆ పరుగు పందాలు కానీ జావెలిన్ కానీ హై జంపులు లాంగ్ జంపులు ఇలాంటి ఇష్టాలు చాలామందికి ఉంటాయండి, చాలామందికి ఉంటాయి. కానీ వదిలేశారు, మర్చిపోయారు. ఉదయం కూడా నేను ఒక రీల్ చేశాను. ఒక పెద్ద ఆవిడ డాన్స్ నేర్చుకోవడానికి వచ్చింది, ఆవిడ ప్యాషన్ ఆవిడ ఫైండ్ అవుట్ చేసింది అని. లక్కీగా ఈవిడ 79 సంవత్సరాల వయసులో చేసిందండి. అంటే మన ప్యాషన్ ఏంటో గుర్తించండి అని చెప్పడం ఒకటి. రెండోది, స్టార్ట్ చేయడానికి ఈ వయసు అవసరమా అని చాలామందికి అసలు మామూలు డౌట్ కాదండి. చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళు వయసు అయిపోయింది అనుకుంటారండి. 25-30-35కి ఇక మా పని అయిపోయింది, మొత్తం పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తాం, పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తాం. అదే మీరేం చేస్తారంటే వంట చేస్తాం, మీరేం చేస్తారంటే ఆఫీస్కి వెళ్తారు. ఇంక అంతకు మించి ఏమి ఉండవండి. వీళ్ళు కూడా మనుషులే, మనం కూడా ఇంకా వయసు ఏం అయిపోలేదు. స్టార్ట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్నది 10 మందికి ఉపయోగపడుతుంది, 10 రూపాయలు సంపాదించడానికి కూడా ఉపయోగపడుతుంది, సొసైటీలో ఒక పేరు తెస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప సాటిస్ఫాక్షన్, ఎవరు ఇవ్వలేనంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఉన్నది ఒక్క లైఫే కదండి. మళ్ళీ మళ్ళీ నేర్చుకోగలుగుతారా, మళ్ళీ చేయగలుగుతారా? ఎందుకు పనికిరాని పనులు పులిహార పనులు అయితే చేస్తారు, కానీ ఇలాంటి విషయంలో మాత్రం వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, చుట్టాలు ఏమంటారు, పిల్లలు ఏమంటారు, మొగుడేమంటాడు, పెళ్ళాం ఏమంటారు? ఆలోచించండి. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి వాటికి.